ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలోనే ఏలూరు నియోజకవర్గానికి తన పేరు ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ. తమ కుటుంబం మీద నమ్మకంతో తనను ప్రకటించినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బడేటి బుజ్జి ఆశయాలను కొనసాగిస్తానని, తన కష్టాన్ని లోకేష్ గుర్తించారని ఆయన తెలిపారు. ఇదే ఉత్సాహంతో భారీగా గెలిచి వారికి కానుకగా ఇస్తానని తెలిపారు. ఈ రోజున ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగిందో దానికి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ బాబు గారు కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏదైతే కార్యాచరణ రూపేణ ప్రజల్లోకి ఒక నమ్మకాన్ని తీసుకెళ్లామో, ఏదైతే బడేటి బుజ్జి గారు ఇదివరకు చేసిన సేవలను కానీ అన్నింటిని కూడా గుర్తుపెట్టుకోవడం జరిగింది. ప్రజల్లో ఆయన ఏదైతే విశ్వాసాన్ని చూరగొన్నారో ఆ విశ్వాసాన్ని ప్రజలందరూ కూడా నమ్మారు. తప్పనిసరిగా మళ్ళీ ఆ కుటుంబం నుంచి వచ్చినోడైతేనే ఆ పనులన్నీ చేయగలరనే ఉద్దేశంతో తప్పనిసరిగా వాళ్ళందరూ ఏదైతే నమ్మకాన్ని నిలబెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మా తాతయ్య గారు అవ్వచ్చు, మా నాన్నగారు అవ్వచ్చు, మా అన్నగారు అవ్వచ్చు, ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడు కూడా చూరగొన్నారు. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ప్రజలు బడేటి కుటుంబం అంటే సేవకే అంకిత భావంతో పనిచేస్తుంది అనేది వాళ్ళైతే నమ్మారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఏదైతే జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ 4.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ వ్యతిరేకతని తీసుకెళ్తంలో వాళ్ళందరూ కూడా విజయం సాధించారు. ఈ విజయం నా ఒక్కరిదే కాదు, వాళ్ళందరిదే. ఈ రోజున